ఆ ఊరికి బుర్రకథలు చెప్పడానికి, అదే హరికథ చెప్పడానికి వీరగంధం సుబ్బారావు గారు అని ఒక ఆయన నడివయస్కుడు, భార్యా పిల్లలున్న ఒక వ్యక్తి వచ్చేవాడంట. వచ్చిన సాధారణంగా హరికథ కాలక్షేపం చేసిన, పురాణ కాలక్షేపాలు చేయడానికి వచ్చిన ఎవరన్నా ఈ భాగవతులు ఇలాంటి వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళకి కొంతమంది ఆశ్రయం ఇస్తారు ఏదో ఒక ఇంట్లో. ఆ గ్రామంలో ఏదో ఒక ఇంట్లో భోజనం వసతి ఏర్పాటు చేస్తారు. ఏదైనా సత్రం ఇలాంటి ఖాళీగా ఉంటే అందులో ఉండి భోజనాలు మాత్రం ఇలాంటి ఎవరో ఒకరు పిలుస్తారు. కొంతమంది హరిదాస్ అని ఉంటాడు, పండగ సంక్రాంతికి హరిదాస్ వస్తారు కదా, ఆయన ఒక మా ఊళ్ళో రామాలయం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఆ గుళ్ళో ఉండి భోజనానికి మాత్రం ఎవరో ఒకళ్ళ ఇంటికి పిలిచేవారు. ప్రతిరోజు పొద్దున్న ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు మా ఇంటికి రెండు భోజనం కానీ ఆ రోజు పిలుస్తారు, ఆ భోజనం పెట్టి పంపిస్తారు. కాబట్టి ఆయనకి వండుకుని తినాల్సిన అవసరం అగత్యం ఉండదు. అలాగే ఈ హరికథా కాలక్షేపం చేసే వాళ్ళకి కూడా ఎక్కడో చోట వసతి భోజనం రెండూ కూడా దొరికేలాగా వీళ్ళ ఇంటికాడ ఇచ్చేవారు అకామిడేషన్. దాని నిమిత్తం అతను ఎంతో కొంత ఇచ్చేవాడేమో. అలాగే పరిచయం అయ్యి జాతకాలు లైన్లో పెట్టేసుకుంటారు. ఇది చాలామంది ఇలా మాట్లాడచ్చు, ఇంత వయసు ఉంది మీరు పెద్దోళ్ళు కదా అని అంటారు. ఆవిడ మాట్లాడి మాటలు విన్న తర్వాత ఇంతకన్నా దారుణంగా మాట్లాడాలని ఉంది నాకు నిజంగా. కానీ మా బాబు గారు గట్ట ఒప్పుకోరు, చంద్రబాబు గారు వాళ్ళు తప్పు అంటాడు. అయినా సరే నేను ఒకవేళ నాకు మాట వచ్చినా పర్లేదు కానీ నేను కొంచెం దారి తప్పే మాట్లాడాలి. ఎందుకంటే రోమ్లో ఉన్నప్పుడు రోమన్లో ఉండాలి, ఇలాంటి వాళ్ళతో వచ్చినప్పుడు అలాంటి భాషే మాట్లాడాలి. ఆవిడ లైన్లో పెట్టేసుకుని అంత వయసు మధ్య వయసుకుని స్వార్థంతో ఆర్థిక అవసరాల కోసం జాగ్రత్తగా లవ్వు గట్టని అనకండి మీరు. అక్కడ ప్రేమ గట్ట ఏముండదు. అతను ప్రేమించడానికి అతని మొఖం రౌండ్గా ఉండి అతనే పెద్ద కుర్రోడు చాలా బాగా ఏముండడు అతను. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ ఏజ్ కూడా ప్రేమిస్తావు, ఎవరైనా ప్రేమిస్తేనే అంతే కదా. నాలటువంటి ముసలోడిని ప్రేమించవు కదా. అలాగే అది కూడా కుర్రోడిని చూసుకోవాలి. కానీ అతను ఎందుకు ప్రేమించింది ఉత్తిది అదంతా.